నమస్కారం ఫ్రెండ్స్, మనం 10వ తరగతిలోని 10వ పాఠం ప్రపంచీకరణ ఈ యొక్క లెసన్ని అకాడమీ లెవెల్లో నేర్చుకుంటూ ఉన్నాం. ప్రతి పాయింట్ కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ని, స్కూల్ టెక్స్ట్ బుక్ని, ఈ రెండు టెక్స్ట్ బుక్ల నుండే ఈ యొక్క లెసన్స్ ప్రిపేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఇక్కడ తర్వాత మన దేశం గురించి చూసినట్లయితే ఉరుగ్వే సమావేశానికి ముందు భారత సుంకం ఎంత ఉండేది అంటే 6% ఉండేది. మన దేశం యొక్క సుంకం ఎంత శాతం ఉండేది అంటే 6% ఉండేది. ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యదేశం అయిన తర్వాత సుంకం 67%గా నిర్ణయం అయింది. 67%గా నిర్ణయం అయింది. మేధా సంపత్తి చట్టం 1970లో చేశారు. దీనిని మేధా సంపత్తి చట్టాన్ని ఎప్పుడు చేశారంటే 1970లో చేశారు. 19 ఏప్రిల్ 1999న దీనికి సవరణలు చేశారు. మేధా సంపత్తి చట్టానికి సవరణ ఎప్పుడు చేశారంటే 19వ తారీఖు ఏప్రిల్ నెలలో 1999న సవరణ చేశారు. మార్కెట్ హక్కులు మాత్రమే కల్పిస్తూ పార్లమెంటు చట్టాలు చేసింది. ఈ మేధా సంపత్తి చట్టం దీనికి మార్కెట్ హక్కులు మాత్రమే కల్పిస్తూ పార్లమెంటు చట్టాలు చేసింది. మేధా సంపత్తి చట్టం 1970 దీనికి అనుగుణంగా 1వ తారీఖు జనవరి నెలలో 2005 చట్టం చేసింది. ఏంటంటే డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్ వీటి ఉత్పత్తిలో మేధా సంపత్తి హక్కు అనేది కల్పించబడింది. మేధా సంపత్తి హక్కు కల్పించబడింది అంటే ఏ కంపెనీ అయితే, ఏ దేశంలో కంపెనీ అయితే ఈ డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్లో నూతన ఆవిష్కరణలు చేస్తుందో దానికి ప్రోడక్ట్ మీద హక్కు ఉంటుంది. చట్టం చేసిందంటే జనవరి 1, 2005 చట్టం చేయడం జరిగింది. పెట్టుబడి కొలమానాలు ముఖ్యంగా 2 ఉన్నాయి. స్థానిక అవసరాలు దృష్టిలో పెట్టుకుని, తర్వాత డివిడెండ్ సమతుల్యత దృష్టిలో పెట్టుకుని. ఈ పెట్టుబడి కొలమానాలు ఎన్ని అంటే 2. స్థానిక అవసరాలు దృష్టిలో పెట్టుకుని, రెండోది డివిడెండ్ సమతుల్యత దృష్టిలో పెట్టుకుని. ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తుల్లో పెట్టుబడులు ఇవి స్థానిక అవసరాలు దృష్టిలో పెట్టుకుని కొలమానం పేర్కోవడం జరుగుతుంది. తర్వాత 22 రకాల వస్తువులలో పెట్టుబడులు ఇది డివిడెండ్ సమతుల్యత దృష్టిలో పెట్టుకుని. ఉదాహరణ 22 రకాల వస్తువులలో పెట్టుబడులు. గేట్స్ జనరల్ అగ్రిమెంట్ అండ్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్. గేట్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే జనరల్ అగ్రిమెంట్ అండ్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్. ఇందులో 33 రకాల కార్యకలాపాలు ఒప్పుకుంది. తర్వాత కస్టమ్స్ మూల్యాంకన నియమాల చట్టం ఇది 1998 భారత ప్రభుత్వంచే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం కస్టమ్స్ మూల్యాంకన నియమాల చట్టం అనేది 1998 భారత ప్రభుత్వంచే నియమించడం జరిగింది. 1994 గేట్లోని 7వ ఆర్టికల్ ప్రకారం నియమించారు దీన్ని. 1994 గేట్లోని 7వ ఆర్టికల్ ప్రకారం కస్టమ్స్ మూల్యాంకన నియమాల చట్టం అనేది నియమించారు. బహుళ పీచు ఒప్పంద రద్దు 2005లో చేశారు. దీని ద్వారా భారత వస్త్రాల ఎగుమతి పెరిగింది. తర్వాత WTO. ఈ WTO గురించి చూస్తే గేట్ స్థానంలో చోటు చేసుకుంది WTO. దీనికి చట్టబద్ధ హోదా అనేది కల్పించబడింది. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఉరుగ్వే రౌండ్ అంతిమ సమావేశంపై ఏప్రిల్లో 124 గ్యాట్ సభ్యదేశాల సంతకాలు వల్ల ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడింది. ఉరుగ్వే సమావేశం ఏప్రిల్ నెలలో జరిగింది. ఈ చివరి సమావేశంలో 124 గ్యాట్ సభ్యదేశాలు సంతకాల వల్ల ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడింది. ఎన్ని సభ్యదేశాల సంతకం వల్ల ఏర్పడిందంటే 124 సభ్యదేశాల సంతకం వల్ల ఏర్పడింది. భారత్ ప్రాథమిక సభ్యదేశంగా ఎప్పుడు జాయిన్ అయిందంటే డిసెంబర్ 30, 1994లో జాయిన్ అయింది. WTOలో భారతదేశం ప్రాథమిక సభ్యదేశంగా డిసెంబర్ 30, 1994లో జాయిన్ అయింది. ఈ WTO ముఖ్య కార్యాలయం ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. WTO ముఖ్య కార్యాలయం జెనీవాలో ఉంది. ఇది 1/1/1995 నుంచి విధులు నిర్వహించడం మొదలైంది. WTO 1/1/1995 నుంచి విధులు నిర్వహిస్తుంది. 2009కి సభ్య దేశాలు ఎన్ని అంటే 153 దేశాలు
WTOలో సభ్యులుగా ఉన్నాయి. 2009 సంవత్సరానికి WTOలో సభ్య దేశాలు ఎన్ని అంటే 153. నెక్స్ట్ బహుళ పీచు ఒప్పందం. ఈ బహుళ పీచు ఒప్పందం 1974లో చేసుకున్నారు. జౌళి వస్త్రాలపై ఉన్న దిగుమతి కోట దశల వారీగా తగ్గించుకోవడం. బహుళ పీచు ఒప్పందం అంటే ఏంటంటే జౌళి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి దిగుమతి కోట అనేది దశల వారీగా తగ్గించుకుంటూ ఉండడం. ఇది జనవరి 1, 2005కి పూర్తిగా ఈ ఒప్పందం తొలగించడం జరిగింది. బహుళ పీచు ఒప్పందాన్ని ఎప్పుడు తొలగించారంటే జనవరి 1, 2005కి పూర్తిగా తొలగించడం జరిగింది. తర్వాత మంత్రివర్గ సమావేశం. కనీసం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ WTO మంత్రివర్గం అనేది సమావేశం అవుతుంది. WTO కనీసం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమావేశం అవుతుంది. ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి సమావేశం అవుతుంది. ఈ WTO సమావేశాలు చూసినట్లయితే ఇక్కడ మొట్టమొదటి సమావేశం WTO మొట్టమొదటి సమావేశం 1996లో జరిగింది. ఇది ఎక్కడ? సింగపూర్లో జరిగింది. WTO మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగిందంటే సింగపూర్లో 1996లో జరిగింది. శ్రామికులు ప్రమాణం, పెట్టుబడి, జౌళి సమాచార సాంకేతికం గురించి పేర్కోవడం జరిగింది. ఇక్కడ శ్రామికుల ప్రమాణం, పెట్టుబడి, జౌళి సమాచార సాంకేతికత వీటి గురించి పేర్కోవడం జరిగింది. రెండవ సమావేశం WTO రెండవ సమావేశం అనేది 98, ఇది జెనీవాలో జరిగింది. WTO రెండవ సమావేశం 1998 జెనీవాలో జరిగింది. ఇక్కడ అంశాలు ఏంటి అంటే ఉరుగ్వే రౌండ్ అంశాలన్నీ కూడా ఇక్కడ పేర్కోవడం జరిగింది. తర్వాత ఈ ఉరుగ్వే అనేది మనం గేట్లో పేర్కోవడం జరిగింది. తర్వాత మూడో సమావేశం ఇది 99లో జరిగింది. సియోటాల్ అమెరికాలో జరిగింది. WTO మూడో సమావేశం ఎక్కడ జరిగిందంటే అమెరికాలో సియోటాల్ అనే ప్రాంతంలో జరిగింది 1999లో. ఇక్కడ అంశం ఏంటంటే మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ. మూడో సమావేశంలో మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ గురించి పేర్కోవడం జరిగింది. నాలుగో సమావేశం ఇది 2001లో జరిగింది. నాలుగో సమావేశం 2001లో జరిగింది. ఎక్కడ? దోహా, ఖతర్. ఈ ఖతర్లోని దోహా ప్రాంతంలో ఈ యొక్క నాలుగో సమావేశం అనేది జరిగింది. ఇక్కడ అంశాలు ఏంటంటే పెట్టుబడి, పోటీ, వ్యాపార సదుపాయాలు, ప్రభుత్వ సేకరణ, పర్యావరణ ఈ అంశాల గురించి చర్చించడం జరిగింది. ఐదో సమావేశం WTO ఐదో సమావేశం 2003లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే కాన్కున్. ఈ కాన్కున్ అనేది మెక్సికోలో ఉంది. WTO ఐదో సమావేశం కాన్కున్లో జరిగింది. ఇది మెక్సికోలో ఉంది. ఇక్కడ అంశం ఏంటంటే దోహా సమావేశంలో అంశాలు దానినే మరలా పురోగమింపజేశారన్నమాట. ఈ దోహా సమావేశంలో పేర్కొన్న అంశాలు ఖతర్ రాజధాని దోహా ఉంది కదా, ఆ దోహా సమావేశంలో అంశాలనే మరలా పునరుద్ధరించారు. తర్వాత ఆరో సమావేశం ఇది 2005లో జరిగింది. ఆరో సమావేశం 2005లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే హాంకాంగ్లో జరిగింది. ఆరో సమావేశం హాంకాంగ్లో. WTO యొక్క ఆరో సమావేశం హాంకాంగ్లో జరిగింది. ఇక్కడ అంశాలు ఏంటి అంటే వ్యవసాయక ఎగుమతి సబ్సిడీలు. ఏడో సమావేశం ఇది 2008లో జరిగింది జెనీవాలో. ఏడో సమావేశం 2008 జెనీవాలో జరిగింది. ఇక్కడ అంశం ఏంటంటే దోహా అంశాలను పరిశీలించారు. దోహా అంశాలనే మరలా పునఃపరిశీలన చేయడం జరిగింది.